నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం, అన్వీలింగ్ ఏన్షియంట్ టేల్స్ ఫర్ మోడర్న్ మైండ్స్. సప్త ఋషులు అనే శీర్షికల భాగంగా మనము 4వ సప్త ఋషి అయినటువంటి జమదగ్ని మహర్షి గురించి తెలుసుకుంటున్నాం. పోయిన సంచికలో జమదగ్ని మహర్షి ఎలా జన్మించాడో తెలుసుకున్నాం. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో మిస్ అయితే తప్పకుండా వెళ్ళి ఆ వీడియోని చూడండి. అంటే సత్యవతి తనకి తెలియక 2 హవిస్సులుంటే విప్రమంత్రపూతమైనటువంటి హవిస్సుని తన తల్లి అయిన గాదిరాజు భార్యకి, అలాగే రాజమంత్రపూతమైనటువంటి హవిస్సుని తను తీసుకోవటం జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత రుచికుడు వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకుంటే సత్యవతి బాధపడుతుంది. అంత కోపద్రిక్తుడైన కొడుకుని, అంత రౌద్రంగా ఉండేటువంటి కఠినాత్ముడిని తను చూడలేనని, తనని క్షమించమని అంచనా, కొడుకుగా కాకుండా మనవడుగా పుడతాడు ఆ లక్షణాలతో ఉన్నవాడని చెప్పేయటం. ఆ తర్వాత జమదగ్ని మహర్షి జన్మించడము జరుగుతుంది. అయితే ఈ జమదగ్ని మహర్షి కూడా కోపమేం తక్కువ లేదండి, ఇతనికి చాలా కోపం ఉంది. అక్కడ ఆ గాదిరాజు భార్యకి పుట్టినవాడే విశ్వామిత్రుడు. అంటే కొండ మారిపోయాయి కదా హవిస్సు కుండలు. సో హవిస్సు కుండలు మారిపోవటం వల్ల గాదిరాజుకేమో విశ్వామిత్రుడు జన్మిస్తాడు, ఇక్కడ ఈ సత్యవతికేమో ఈ జమదగ్ని మహర్షి జన్మిస్తాడు. కొంతకాలానికి ఈ జమదగ్ని రేణుక అనే అమ్మాయిని వివాహం ఆడతాడు. ఈ రేణుక జమదగ్నిల సంతానమే పరశురాముడు. అయితే ఈ జమదగ్ని మహర్షి తన తపోశక్తితోటి ఒక కామధేనుని సంపాదిస్తాడు. తన ఆశ్రమంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడిగినవన్నీ కూడా అమర్చి వాళ్ళ భోజన సదుపాయాలన్నీ చూస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకసారి కార్తవీర్యార్జునుడు అనే ఒక మహారాజు ఈయన ఆశ్రమానికి రావటము, పంచపక్ష పరవాణాలతో భోజనం చేయిస్తే అది ఎలా సాధ్యమైంది అని వచ్చి మన జమదగ్ని మహర్షిని అడిగితే తన తపశక్తి వల్ల తన కామధేనువు సంతానాన్ని పొందగలిగానని చెప్తాడు. అయితే ఆ ఆవుని తనకిచ్చేయమని కార్తవీర్యార్జునుడు అడుగుతాడు. అడిగితే ఇతను నిరాకరిస్తాడు. బలవంతంగా ఆ ఆవుని తన దేశానికి తీసుకెళ్ళిపోతాడు. ఆ విధంగా జమదగ్ని మహర్షికి కార్తవీర్యార్జునుడితోటి విరోధం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.